ముందుగా గురువర్యులు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు, స్వర్ణమాల అమ్మకు పాద నమస్కారములు. పగస్వరూపులందరికీ ధ్యాన సమాంజలి. ఎంత పెద్ద తాడై ఉందో నాకైతే తెలియదు కానండి, మొత్తానికి పత్రిగారి పరిచయ భాగ్యంతో ఒక సాధారణ గృహిణి తనలోని విద్యుత్తుని ఆయన తట్టి లేపారు. ప్రతి ఒక్కరిలోనూ, మనలో అందరిలోనూ ఒక అద్భుతమైన శక్తి ఉంది, జ్ఞానము ఉంది. అది మరుగున పడిపోయి ఉంది. సో పత్రిగారి పరిచయం ద్వారా మన సాధనతో, ధ్యాన శక్తితో మనలోని ఉన్న విద్వత్తుని బయటికి తీయటమే ఆయన యొక్క లక్ష్యం. సో ప్రతి ఒక్క స్త్రీ కూడా అంతటి అద్భుతమైన స్త్రీమూర్తులే. వారిలో ఉన్న దైవత్వాన్ని, వారిలో ఉన్న జ్ఞానాన్ని తట్టి మన సాధన ద్వారా బయటికి తెచ్చుకోవడం. ఆ విధంగానే వచ్చింది నాకు ఆ 3 పుస్తకాలు కూడా. సో నేను 97లో పత్రిగారితో పరిచయం జరిగింది. అంతకుముందు కూడా ఒక పెద్ద కమ్యూనిస్ట్ ఫ్యామిలీ అనమాట మాది. పూజా పునస్కారాలంటే మా ఇంట్లో ఏమి ఉండేవి కాదు. ఆయన వివాహం అయిన తర్వాత వారి సాంగత్యంలో ఆ ఇంట్లో ఉన్న సాంప్రదాయాల ప్రకారం చేస్తూ ఉండేదాన్ని. ఆ తర్వాత కొంతకాలానికి ఒక గురువు యొక్క ఆయన కూడా నా ఎంటబడి నాకు దీక్ష ఇచ్చారు. ఆయన కూడా పరమపదించారు, వెంకటరాయుడు గారని. మరి వారికి కూడా ఒక నమస్తమాంజలి. సో అలాంటి వ్యక్తి దగ్గర ఒక 6 సంవత్సరాలు అనుష్ఠానం చేయడం జరిగింది. ఆ అనుష్ఠానంలో కూడా సంతృప్తి దొరికేది కాదు. ఆ సంతృప్తి దొరకని సమయంలో మా వారు నేను ఇద్దరం కూడా ఒక సత్యాన్వేషణలో ఎదుగుతూ ఉన్నాం. ఇది కాదు జీవితం, ఏదో ఉంది, ఏటో ఉంది, తెలియదు అని ఆ అన్వేషణలోనే 1997 జనవరి 17వ తేదీన పత్రిజీని కలవడం జరిగింది. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు రమణ మహర్షి ఆశ్రమంలో కలిసాం వారిని. వారు ఎదురుగుండా కూర్చోబెట్టుకుని ఒక గంట సేపు ధ్యానం చేయించారు. అంతే, ఆ గంట ధ్యానంలోనే మా జీవితాలు ఆయనకి సమర్పితం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము వెనక్కి తిరిగి చూసుకుంది లేదండి, ఇద్దరు కూడాను. చాలా అద్భుతంగా ఒక గంటలో ఆయన సన్నిధిలో మా జీవితాలు మారిపోయినాయి. ఒక యూటర్న్ అంటారు కదా, సో అలా యూటర్న్ తీసుకుని మా జీవితం. సో ఆ తర్వాత అంతా చాలా సాధన చేశాను. మరి అతి కొద్ది కాలంలోనే నాకు తాడే ఎక్స్పీరియన్స్ కానీ, కుండలిని యాక్టివేట్ కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ కుండలిని యాక్టివేట్ జరిగేటప్పుడు నాలో ఉన్న ఆ అనుభవాలు పత్రికారికి చెప్పిన ఎప్పుడు వానికి సమాధానం ఇవ్వరు. కానీ నీవే తెలుసుకో అంటారు. ఫస్ట్ నుంచి ఒక మాట చెప్పేవారు, యు ఆర్ ద స్పిరిచువల్ సైంటిస్ట్ అని. మాకు అంత జ్ఞానము లేదు. నేను పెద్దగా ఇంగ్లీష్ పుస్తకాలు కూడా చదివేటిది నాకు అంత లేదు. నేను ఒక సాధారణ 10th క్లాస్ అనమాట. సో ఇలా అంటూ ఉంటారు, ఏ విషయానికి వచ్చినా యు ఆర్ ద స్పిరిచువల్ సైంటిస్ట్ అంటారు. సో ఇలా మొత్తానికి సాధనతో తెలుసుకుంటూ ఉంటే ఆ సాధనలో ఒక పుస్తకం, ఒక అద్భుతమైన పుస్తకం అండి, జీవ బ్రహ్మైక్య రాజయోగ సారామృతం. ఈ పుస్తకం అది చాలా ఓల్డ్ ఎడిషన్. అందులో ఉంటుంది ప్రతి ఒక్క సాధకుడు సాధన చేస్తూ ఉంటే తనలో కలిగే అనుభవాలు ఎలా ఉంటాయో అన్నది ఆ సాధకులు కాబట్టి ఆయనలో చక్కగా చిత్రీకరించారు, చక్కగా రాయేశారు. ఆ పుస్తకం చదివిన తర్వాత నాలో ఉన్న అనుభవాలన్నీ కూడా ఆ కుండలి శక్తి అంటే ఏంటో అన్నది తెలిసింది. సో ఆ విధంగా నేను సాధన చేస్తూ ఉన్నాను. రోజు 6 గంటలు 8 ఇంచుమించు చెప్పాలంటే రాత్రులంతా ధ్యానం చేస్తూనే ఉంటాం. అలా చాలా కాలం చేసాము. ఆ తర్వాత కొద్ది కాలానికి ఒక 10-15 సంవత్సరాలు అంటే అంతకుముందు పత్రిగారి పరిచయం తర్వాత ఈ యొక్క లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం అలాంటివి కొంచెం పారాయణ చేసేవాళ్ళు పరిచయం కాకముందు. ఎప్పుడైతే పరిచయం అయ్యారో ఆ రోజు నుంచి ఇంకా అవన్నీ మానేసి ధ్యానానికి ఎక్కువ కేటాయించేదాన్ని. ఆ సందర్భంలో కొంతకాలం అయిన తర్వాత లలితా సహస్రనామం మీద ఒక యజ్ఞం పెట్టారు పత్రిజీ. సో ఆ యజ్ఞంలో పుస్తకం గురించి చెప్పాలి. అప్పుడు వెనక్కి వెళ్ళాం అనమాట. అంటే ఇంచుమించు 15 సంవత్సరాల తర్వాత వెనక్కి వెళ్ళి అది చదువుతూ ఉంటేనండి, అప్పుడు చదివినప్పుడు ఏముందో నాకు తెలియదు కానీ ఆ లలితా సహస్రనామం చదువుతుంటే ఒక్కొక్క నామము యొక్క వెనకాల ఉన్న ఆ డెప్త్ నాలెడ్జ్ అనేది నేను అనుభూతి చెందింది, నాకు అర్థమైంది ఆ రోజున. ఒక్కొక్క నామం, శ్రీమాత అంటే ఎక్కడుంటుంది? శ్రీమాత అనేది కదా లలితా సహస్రనామాలు మీరు అందరూ చదువుతారేమో. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వర చిదిగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అంటారు. శ్రీమాత అంటే ఈ రోజు నుంచి మనం ఇక్కడ కూర్చుని రోజు 3 గంటలు ధ్యానం చేస్తున్నాం. ఎక్కడ చేస్తున్నాం? కాశీ క్షేత్రంలో. ఏం చేస్తున్నాం? మనలోకి మనం వెళుతున్నాం. ఎక్కడికి వెళుతున్నాం? మనలో ఉన్న మూలాధార చక్రంలో ఉన్న నిక్షిప్తమైన ఆ దివ్యమాతే శ్రీమాత. ఇది ఆధ్యాత్మికం, ఇది అద్వైతము. మనం చూస్తున్నాము, బయటకు వెళ్ళి చూస్తున్నాము, అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళాం, విశాలాక్షి దగ్గరికి వెళ్ళాం, అందరి దగ్గరికి వెళుతున్నాం. సో ఇది ఎందుకు తప్పని కాదు, అసలు అద్వైత స్థితి ఏంటంటే మనలోనే ఉంది. ఆ అద్వైత స్థితి శ్రీమాత అనేది ప్రతి ఒక్కరిలోనూ
మూలాధార చక్రంలో నిక్షిప్తమైన కుండలిని శక్తియే శ్రీమాత. ఇది నేను చెప్పింది కదండి. అంటే పత్రికారు ఆ యజ్ఞానికి ఆయన కూడా రావాలి గెస్ట్గా ఆఖరికి. ఆయన అంతకుముందు లలితా సహస్రనామం చదవలేదనమాట. ఒకరోజు కూర్చుని అందరం ఆ యజ్ఞానికి వెళుతున్నాం, పుస్తకం తీసి చదువుతున్నాం. ఇలా చూశారు. ఆయన ఎలా ఉంటాయి పుస్తకాలు తెలుస్తా చదవడం, రోబోలో చదివేస్తారు. ఇలా చూస్తారు అయిపోతుంది. ఇలా చేసి ఇలా పడేశారు వెనకాల. ఏంటి సార్ అంటే, అయిపోయింది మేడం. ఏంటి అంటే శ్రీమాత అదొక్కటే. అంటే ఏంటి శ్రీమాత అంటే, సకల శక్తి స్వరూపిణి నీలోనే ఉంది. ఆ శక్తిని ఉజ్వలింప చేసుకుంటే నీలో ఉన్న సద్గుణాలన్నీ బయటకు వస్తాయి అన్న విషయాన్ని ఒకే ఒక్క మాటతో ఒక్క క్షణం పుస్తకాన్ని చూస్తే అలా పడేశారు. అదే కదండి ఇప్పుడు మనం చేసేది. ఆ విశ్వశక్తిని, ఆ విశ్వమాతని, ఆ ఆత్మ చైతన్య స్వరూపిణి, లలితా స్వరూపిణి, లలితా త్రిపుర సుందరి, ఎన్ని పేర్లు పెట్టుకున్నా అన్ని పేర్లు మన హృదయ స్థానంలో ఆవిడ నిక్షిప్తమై ఉంది. శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని. శ్రీమాత కుండలిని శక్తి రూపంలో ఉండి ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వారి యొక్క శక్తిని ప్రజ్వలింపజేసుకుని ఆ యొక్క శక్తిని షట్చక్రాల గుండా సహస్రార చేర్చడమే శివశక్తైక్య స్వరూపిణి. ఇక్కడ ఉన్నది మనం అదే స్థలం. శివశక్తైక్య స్వరూపిణి అంటే మరి ఆ యొక్క శివునిలో, ఆ చైతన్యములో లయమవటమే మన యొక్క ప్రతి ఒక్కరి యొక్క లక్ష్యము, పరమార్థము, జీవితానికి అర్థము, మోక్ష మార్గము. సో అలాంటి అద్భుతమైన స్థలంలో ఉన్నాం. అది అంటే ప్రతిదీ కూడా అద్వైత మార్గంలో తెలుసుకోగలి సాధన సాధన సాధన. 3 గంటల ధ్యానం అనేది ఎంతో అద్భుతమైన, నిజంగా ఈరోజు చాలా చాలా అద్భుతమైన విషయాలు జరిగినాయి. మరి రోజు చేస్తున్నాను కానీ ఈరోజు ఒక పెద్ద గోల్డెన్ ఆరాలు, అంతా గోల్డే, మొత్తం అంతా కూడా గోల్డ్ ఆరాతో నిండిపోయింది. అలాగా ఒక బంగారు వెంకటేశ్వర స్వామి మొత్తం సాక్షాత్కరించాడు. మరి అలాగే శివలింగం అంటాం కదా, మనం తపన పడుతూ ఉంటాం కదా, వెళ్ళి స్పర్శ జ్ఞానానికి ఇదంతా తపన పడి వెళ్తున్నాం కదా మన శివాలయానికి, కాశీ విశ్వనాథ క్షేత్రానికి. అది ఎక్కడుంది శివలింగం? మన అంగిటిలో ఉన్న కొండనాలికి ఆ లోపల ఉంటుంది చూసారని, అదే శివలింగం. మనం ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో ఆ సాధన చేసినప్పుడు బ్రహ్మరంధ్రంలో ఉన్న ఆ శక్తి అంతా మనకి మన ఆ బ్రహ్మరంధ్రం అంటే ఇప్పుడు మనం ఆ విశ్వశక్తిని మనం ఎంతైతే తీసుకుంటున్నామో ఆ శక్తి మనలో పరిపూర్ణమైనప్పుడు ఈ యొక్క కొండనాలిక పైన ఉన్న లింగం లాగా ఉంటుంది, తెలుసు కదా మనకి. అది ఎక్కడైతే యాక్టివేషన్ జరిగిందో అక్కడి నుంచి ఒక అమృతం పడుతుంది. అది ఏమంటారంటే కేచరి ముద్ర అంటారు. మనం చెయ్యవసరలా, కానీ క్రియాయోగంలో కేచరి ముద్ర ఇందాక చెప్పారు కదా బాబు, లాహరి మహాశయులు, ఆయన కూడా చాలా సూక్ష్మంగా చెప్పారండి. ఇంత కఠినమైన పద్ధతులు ఏం చెప్పాల, చాలా సున్నితమైన, చాలా సహజమైన, గృహస్థ జీవితంలో చేయవలసిన ఎంత సహజంగా చేయొచ్చో అంత చక్కగా చెప్పారు. సో అలాంటి కేచరి ముద్ర పత్రిగారు మనకి ఏమీ సాధన లేకుండానే నీవు కళ్ళు మూసుకుని సాధన చేస్తే అంతటి అద్భుతమైన దివ్యత్వము నీలో ఉన్న ఆ కొండనాలిక పైన శివలింగాన్ని తడుపుతుంది. ఆ బ్రహ్మరంధ్రం ద్వారా ఉన్న దివ్యత్వము, ఆ దివ్య జ్ఞానము, ఆ శక్తి, ఆ దివ్య తేజస్సు, ఆ దివ్య శక్తి అనేది మనలో ఆ యొక్క దాన్ని ఆస్వాదించినప్పుడు మనకు తెలుస్తుంది. అందులోంచి ఒక చిన్న డ్రాప్ అంటే ఎంతలండి, నీ ఒక చుక్కలో 1000 వంతు, అది ఇంకా చెప్పచ్చు. అంత చిన్నది మనం అనుభూతి చెందామంటే జీవితంలో ఎంతో ఆనందపడతాం. ఇంకా అదొక పరమాద్భుతం అన్నట్టు. అలాంటిది మనకు తెలిసినా తెలియకుండా అతి సహజమైన సరళమైన సాధనా మార్గాన్ని మనకి గురువర్లు అందించారు. ఆ సాధనా మార్గంలో ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మనం పొందొచ్చు, అంతటి అద్భుతమైన మోక్ష మార్గాన్ని మనం పొందొచ్చు. అది ఈ యొక్క సాధనల యొక్క గొప్పతనం. పత్రిగారు ఎంతో సహజంగా, ఎంతో సరళంగా మనకు అందించారు, ఏ మాత్రం కష్టపడకుండా. సో ఈ విధంగా మరి పుస్తకాల గురించి అడిగారు కాబట్టి చెప్పాను. అట్లా నన్ను ఆ పుస్తకంలో ప్రవేశింపజేసి ఆ యజ్ఞం ద్వారా నన్ను లలితా సహస్రనామాన్ని ఇంకాస్త ఉత్సాహం కలిగింది. ఎందుకంటే నాలో ఉన్న ఆ దైవత్వం ఏంటో తెలుస్తుంది, కుండల శక్తి ఏంటో తెలిసినప్పుడు ఏం జరుగుతుంది, ఇంకా వెళ్దాం లోపలికి 6 సంవత్సరాలు శోధన చేశానండి. ఆ పుస్తకాలు రకరకాల వాళ్ళు రాసినవి అన్ని కూడా 6 సంవత్సరాలు శోధన చేసి ఆ తర్వాత పత్రిగారు ధ్యాన జగత్తులోకి డైలీ మ్యాగజైన్లో వేయమన్నారన్నమాట. అలా మళ్ళా మ్యాగజైన్లో 3 సంవత్సరాలు వచ్చింది. ఆ మ్యాగజైన్లో చదివింది చాలా మంది అడుగుతుంటారు. ఆ మ్యాగజైన్లో చదివినంతా కూడా మళ్ళీ బుక్ రూపంగా తీసుకొచ్చాను, ఎందుకంటే ఎంతో మంది అడుగుతున్నారు కాబట్టి. అవన్నీ మ్యాగజైన్లు అయితే ఎక్కడెక్కడ పడేసుకుంటారు కాబట్టి స్పందన బాగా వచ్చింది. ఆ తర్వాత ఆ బుక్ అంతా తీసుకొచ్చిన తర్వాత వెళ్ళిపోయింది. అది ఫస్ట్ 1000 పుస్తకాలు వేయించాను, 1000 పుస్తకాలు కూడా అయిపోయినాయి. సెకండ్ ఎడిషన్ కూడా వేయించాను, అందులో కూడా సగం అయిపోయినాయి. సో ఇది మరి అంటే పత్రిజీ అసలు చదువు లేదు, సంస్కృతం రాదు, మరి సాధారణ ఇది తత్వమే. ఎట్లా వచ్చింది మనకి అంతటి ఆ జ్ఞానము? అది గురుకృప, అది అనుగ్రహము.
సో ఆ విధంగా అందులో ఉన్న సంస్కృత పదాలకు కూడా ఒక్కొక్కసారి నాకు అవగాహన ఒక్కొక్కసారి తట్టేది కాదు. కానీ ఎప్పుడో ధ్యానం చేస్తుంటేనో ఏదో పని చేసుకుంటుంటే స్ఫురణకు వస్తుంటుంది. ఆ స్ఫురణకు వచ్చినప్పుడల్లా రాసేసుకుంటూ ఉంటాను. ఇంకొక చెప్పాలంటే లలితా సహస్రనామం నేను పెన్ను పెట్టి రాసిన తర్వాత ఆ పెన్ను పాయింట్లో ఉండేది వెలుగు. ఆ వెలుగుతోనే ఆ పుస్తకం అంతా రాయబడింది. కరెక్షన్ చేసిన ఆ వెలుగు ఉండేది. ఎన్నిసార్లు కరెక్షన్ చేశాను. కానీ ఫైనల్ పుస్తకాన్ని బెంగళూరులో పత్రికారు చూపించాను, కానీ అది పూర్తిగా అయిన తర్వాత చూడలేదు ఆయన. అంతవరకు చూడగలిగారు. సో ఆ విధంగా లలితా సహస్రనామం చాలా మందిని ఇన్స్పిరేషన్ చేస్తూ ఉంది. ఎంతో మంది అడిగారు కాబట్టే కదా 2వ ప్రింట్ వేయగలిగాను. సో అది ఆ యొక్క శక్తి, మనం ఇప్పుడు సాధన చేస్తున్న శక్తి ఎక్కడో లేదు, ప్రతి ఒక్క నామములోనే మన లోపలే ఎక్కడో ఉందో అన్నది చాలా చక్కగా అగస్త్య మహర్షి వారు, వేదాద్రి మహర్షి వారు, భాస్కర్ రాయల వారు, నిన్న చెప్పాను భాస్కర్ రాయల వారి గురించి. సో అంతమంది శోధన చేసి ఇచ్చిన దాన్ని నా స్వీయ అనుభూతితో, నా స్వీయ జ్ఞానంతో, నాకున్న పరిమితమైన జ్ఞానంతో దాన్ని ఆవిష్కరించబడింది లలితా సహస్రనామం. అలాగే పతంజలి యోగ సూత్రాలు. పతంజలి యోగ సూత్రాలు కూడా పత్రికారి ప్రోద్బలమే తప్ప నాకు అసలు ఆ యోగ సూత్రాల గురించి ఏం తెలియదండి. ఆయన ఒక రోజు పేరవారు వెళ్ళినప్పుడు పతంజలి యోగ సూత్రాల గురించి రాయండి మేడం అని ఆయనే చెప్పారు. నాకైతే అసలు దాని గురించి ఏ పెద్ద జ్ఞానమో కూడా నాకు తెలియదు. ఉన్నా కూడా చిన్ని చిన్ని పుస్తకాలు ఏవో చదివాను అంతే. సో ఆయన చెప్పిన తర్వాత వెతికితే అంటే గురువు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో దానికి సంబంధించిన పుస్తకాలన్నీ దొరుకుతూ ఉంటాయి. సో ఆ విధంగా దాన్ని కూడా 1 సంవత్సరం పాటు రీసెర్చ్ చేసి దాన్ని మళ్ళీ పుస్తకంగా తీసుకొచ్చాను. అదే పతంజలి యోగ సూత్రాలు శాస్త్రీయ జీవన దృక్పథ సారమని ఆ పుస్తకాన్ని కూడా తేబడింది. ఇంకా అంతకంటే ముందు 2006లో ఒక పుస్తకం చెప్పారండి. 2006లో అంటే నీ జీవిత చరిత్ర రాయని. ఇప్పుడు చెప్పారుగా శ్యామాచరణ లాహిరి పుస్తకం ఎలా అయితే వచ్చిందో, మనకి ఎంతమందికి ఇన్స్పిరేషన్ చేసిందో, ఆ విధంగా 2006లో మీ పుస్తకం గురించి రాయండి అని చెప్తే, కానీ నేను 6 సంవత్సరాల వరకు రాయలేకపోయానండి. ఎందుకంటే నాకున్న లోడ్ అలాంటిది, అలా ఉంటుంది నా ఇంట్లో పరిస్థితి అంతా. అంటే ఎప్పుడు ఇదే మీటింగ్లు ఇవి అంతా జరుపుతూ ఉంటాయన్నమాట. సరే 2012లో అమెరికా వెళ్ళినప్పుడు అప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు రాశాను. దాని పేరు ఏం పెట్టారంటే పద్మపత్ర మివాంబస. ఆ పుస్తకం పేరు ఆయన పెట్టింది టైటిలే. సో 2013లో నా లైఫ్ హిస్టరీ, నా జీవన అంటే ఈ ధ్యానానికి వచ్చిన తర్వాత వచ్చిన అనుభవాలు, నా జ్ఞాన పరిపక్వత ఉన్నదంతా కూడా ఆ పుస్తకంలో ఇవ్వబడింది అనమాట. అది పద్మపత్ర మివాంబస 2013లో రిలీజ్ అయింది. అది కూడా మళ్ళీ 2వ ప్రింట్ అయ్యింది. సో అదే ఇన్స్పిరేషన్ చేసింది పుస్తకం. సో ఈ విధంగా 3 పుస్తకాలు నా చేత ఆయన కృపతో, ఆయన గ్రహంతో ఆవిష్కరించబడ్డాయి. నిమిత్త మాత్రమేనండి. ఇంత ఏమీ తెలియని వాళ్ళని ఇలా ఇంతవరకు తీసుకొచ్చారంటే మరి అది గురు కృప కాకపోతే ఇంకెక్కడి నుంచి వస్తుందండి. చూసారా, మేడం నోరు విప్పకపోతే ఇక్కడ ఒక కుర్చీలో కూర్చొని ఉంటారు ఆవిడ. నోరు విప్పితే ఎంతుందో. ఒక 10th క్లాస్ చదివినటువంటి ఒక మాస్టరు పద్మపత్ర మివాంబస అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా జీవించాలి అని ఎస్సెన్స్తో ఆవిడ ఎంటైర్ లైఫ్ హిస్టరీ ఉంది. లలిత సహస్రనామం సంబంధించి ఎంత పవర్ఫుల్లో మీకు తెలుసు. దాని నిగూఢార్థాలు తెలుసుకున్నప్పుడు మన సాధన ఇంకా అద్భుతంగా ఉంటుంది. పతంజలి యోగ సూత్రాలు వెరీ వెరీ డిఫికల్ట్, బట్ అమ్మ చేశారు. వీరు ఎన్ని పనులు చేస్తారంటే ఉరికే కొన్ని అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను కాబట్టి నేను చెప్తాను మీకు. వీరి ఇల్లు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడద్దమ్మా. వీరి ఇల్లు కాదు, అదొక సత్రం, అదొక ఆశ్రమం అని చెప్పొచ్చు. పత్రి సార్ ఏం చెప్పారంటే వీళ్ళ గురించి, ఎంటైర్ ఈ భూమండలం మీద విజయవాడ అనే ఒక ప్లేస్ ఉంది. ఆ విజయవాడలో మాచవరం అనేటువంటి ఒక ప్లేస్ ఉంది. ఆ మాచవరంలో ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా వీరి ఇల్లు ఉంది. అతిథి దేవో భవ అంటే కనుక 2 కళ్ళలాగా 2 వ్యక్తులు కనబడతారు. ఒకరు జక్కా రాఘవరావు సార్ అయితే ఒకరు జక్కా పద్మ మేడం. వస్తుంటారు, తింటుంటారు, పోతుంటారు, వస్తుంటారు, తింటుంటారు, పోతుంటారు, వస్తుంటారు, తింటుంటారు, పోతుంటారు. ఆవిడ ముఖంలో నవ్వు చెక్కు చెదరదు. అసలే నేను
ఎప్పుడో అమ్మ నేను 9 గంటలకు వస్తున్నానమ్మా అని చెప్పేసి రాత్రి 10:30కు 11 పోతాం రాత్రి. ఆ టైంకి నాతో పాటు ఒక 5-6 మంది ఉంటారు. వాళ్ళందరికీ ప్రేమగా ఆ టైంలో భోజనం వడ్డించి తర్వాత వెళ్ళి తను పడుకుంటుంది. పొద్దున్నే మళ్ళీ నువ్వు ఎన్ని గంటలకు వెళ్తున్నావు తిరిగి అడుగుతుంది. నేను వెళ్ళే సమయానికంతా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ పెడుతుంది. ఆవిడికి అవేం చేయాల్సిన అవసరమే లేదు. కానీ నాకు అనిపించింది పత్రి సార్ చెప్పినప్పుడు, ప్రాక్టికల్గా చూసినప్పుడు ఆ అనుభవం చెందింది. ఎంత జ్ఞానం ఉంటే అలా జీవించగలం. గత 25 సంవత్సరాల నుంచి కంటిన్యూయస్గా సారు బయట కనపడుతుంటారు. ఈవిడ డైరెక్టర్ పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఈవిడ ఎక్కడ బయట కనపడదు. సారు పిరమిడ్ పార్టీ అని తిరుగుతారు. ఆయనతో పాటు ఒక 100 మంది వస్తారు. ఆ 100 మందికి ఫుడ్ పెడుతుంది ఈవిడ. సారు ధ్యాన ప్రచారం అని తిరుగుతారు. సార్తో పాటు ఒక 10 మంది వస్తారు, వాళ్ళకు ఫుడ్ పెడుతుంది మేడం. ఫుడ్ వండి పెట్టడం ఒకటే కాదు, 10 దాటితే మాస్టర్ అయిపోతుంది. ఒక పుస్తకం తీసుకొని దాన్ని విశ్లేషిస్తూ స్వాధ్యాయం చేస్తూ అందరికీ చెప్తూ జ్ఞానాన్ని పంచుతూ వారి సందేహాలు తీరుస్తూ వాళ్ళకు గైడెన్స్ ఇస్తూ వాళ్ళ కౌన్సిలింగ్స్ ఇస్తూ మాస్టర్ అయిపోతారు. మళ్ళీ లంచ్ టైం అయింది కదా, మళ్ళీ ఏం చేయాలి? ఫుడ్ ప్రిపేర్ చేయాలి. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మాస్టర్లు రావడం పోవడం. ఈ హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళేటోళ్ళు, వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళేటోళ్ళు, మధ్యలో జంక్షన్ అది. ఆయన్ని కలవకుండా ఎవరు రారు. పత్రి సార్ ఎప్పుడు ట్రావెల్ చేసినా ఆయన స్వయాన చెప్పింది ఏంటంటే అమ్మ నోటి నుంచి వింటే బాగుంటది. చెప్తూ ఉంటారు, మా ఇంట్లో కంటే మీ ఇంట్లోనే ఎక్కువ ఉన్నానని చెప్పి. నీ పిల్లలకు బట్టలు పెట్టావు కానీ వాళ్ళ పిల్లల కంటే నాకే ఎక్కువ బట్టలు పెట్టిందని. ఇలా అన్ని అదొక చెప్పాలంటే అదృష్టం అండి. ఈ రోజున ఇలా మాట్లాడటానికి మరి ఆయనే కదండి కారణం. అంత ఆప్యాయత అసలు అది మాకు వేరే మనిషి అనిపించరండి. మా ఇంట్లో మా ఇంట్లో ఒక మెంబర్ అలాగే ఉన్నాం అంతకాలం కూడా. 25 సంవత్సరాలు కూడా ఎప్పుడు కలిసిమెలిసిపోయి నేను వంట చేస్తుంటే నా పక్కనకు వచ్చి వంట కూర్చుంటారు. తర్వాత కాలంలో ఓపిక లేక బాగా పెరిగిపోయిన తర్వాత అయితే రాలేకపోయారు. కానీ నేను చేస్తుంటే నా పక్కన నేను రొట్టెలు కలుస్తుంటే ఆయన కూరేదో చేస్తుంటారు. అట్లా ఇద్దరం కలిసి చేసేటం ఆయన ఖాళీని బట్టి అలా ఉండేదన్నమాట. చెప్తారు అదే పిఎస్ఎస్ మూమెంట్కి పుట్టిల్లు విజయవాడ అని చెప్తారు. ఎవరు ఎటెళ్ళినా ఏం చేసినా ముందర విజయవాడ వెళ్ళి చూసిరండి అని చెప్తారు అందరికీను. ఇంచుమించు ప్రతి ఒక్కరూ విజయవాడ పిరమిడ్ హౌస్ టచ్ చేసిన వారే. గట్టిగా చెప్పట్లు కొడదాం. అలాంటి మాస్టర్స్ మన మధ్యనే ఉన్నారు. అమ్మకి పత్రి సారు బ్రహ్మ విద్వరిష్ట అని చెప్పేసి సత్కరించారు బిరుదుతోటి. జక్క రాఘవరావు సార్కి బ్రహ్మర్షి అనేటువంటి బిరుదుతో సత్కరించారు. ఒకే ఇంట్లో ఒక బ్రహ్మర్షి, ఒక బ్రహ్మ విద్వరిష్ట. ఒకసారి హనుమంతరావు సార్ గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ జక్క రాఘవరావు గారి ఫ్యామిలీకి ఎంత చెప్పినా తక్కువే అండి. ఏం చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. ఆనంద్ చెప్పుంటాడు ఇంకా తక్కువ. అలాంటి దంపతులు వీళ్ళిద్దరు. అందుకనే వీళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటాం చూడండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఫిజిక్స్లో కాదు, ఐడియాలజీలో, వాళ్ళ ధ్యానంలో, వాటికి. అందుకనే వర్డ్స్ రావట్లేదు నాకు. ఎంత చెప్పినా కూడా శివపార్వతులు శివపార్వతులు ఏంటి, సీతారామ లక్ష్మణులను శివపార్వతులు అంటే ఏమనండి మీరు, అది తక్కువే. అలాంటి మహానుభావులు వారిద్దరు. ఎప్పుడు ఏముండా కూడా జక్క రాఘవరావు గారు నేనున్నాను అని వస్తారు. మేము సైతం అని సినిమా వాళ్ళు అంటారు కదా, ఇక్కడ మేము సైతం అని వాళ్ళిద్దరు భార్యాభర్తలు వస్తారు. కానీ వారు ఉన్నప్పుడు ఏంటంటే ధైర్యం, మా అందరికి ధైర్యం అనమాట. అందుకనే ఫస్ట్లో స్టార్ట్ అయినప్పుడు అడిగాను, అంటే రాఘవరావు గారు అన్న పద్మ ఉంటారు మేడం ఉండారంటే ఇంకా ధైర్యం మాకు. అలాంటి ధైర్యం ఇచ్చారు ఈయన. అందుకనే మీ ఇద్దరికి దాన్ని ఏమంటారు, శిరస వంచి నమస్కరిస్తాం సార్ మీ ఇద్దరికి. ఓకే, నువ్వు ఎంత చెప్పినా తక్కువ అని ఏమనుకోద్దు సార్. ఎంత చెప్పినా తక్కువే. మరి బ్రహ్మర్షి అనేటువంటి బిరుదు అది మామూలు బిరుదు కాదు, అది పత్రి సార్కి పొందినటువంటి బిరుదు అది. దాని తర్వాత అది కూడా ఒకే ఇంట్లో ఒకరు బ్రహ్మర్షి అయితే ఇంకొకరు బ్రహ్మ విద్వరిష్ట అయ్యారు. ఇలాంటి మాస్టర్లు మీతో ఉన్నారు. మీకు ఏ గైడెన్స్ కావాలన్నా, ఏ కౌన్సిలింగ్ కావాలన్నా, ఏ సలహాలు కావాలన్నా వాళ్ళని సంప్రదించండి మీరు.